మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. అందులో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించింది ఆ దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది. అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు. మాటలు చెప్పుకుంటా, 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా, వాళ్ళకి ఎవరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత యాదవ్ వీళ్ళు ఒకసారి ఆ లెక్కన వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసిర్రు, నిండా పాపం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత కేసీఆర్. 200 రూపాయలకు పింఛన్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. ఎవరితో సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణలో నిండు కుండ లెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత దేశంలోనే. అన్నం పెట్టే రైతులను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొత్త మోడల్ వచ్చింది. 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప. అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని జైలేస్తాం, వీళ్ళని జైలేస్తాం. ఇదేంటా ఇది? అరే ఎవరైనా పని చేసిన వాళ్ళని తింటారా? నీ ముఖానికి కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క రాష్ట్రం చూపారు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణలో నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని, చిన్న ప్రపంచంలోనే ఎంతైనా ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయినాళ్ళు. ఏదో వంక పెట్టి 3 పిల్లలు ఏదో దసుకుతే దానికి వంక పెట్టుకుంటాన్ని ఆపి రైతులనంతా 1,00,000 ఎకరాలకు పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు పంటలేవు. 4 నెలలనేనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్ కు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు. ఎందుకు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్లు, రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సిరిప్ సెక్షన్ అంతా శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. గాలి నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే అయిపోయి, నీళ్లు ఇస్తే అయిపోయి. సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టిండు. సరిగా నీళ్లు తెచ్చి పెడితే అయిపోయి. చెట్లను నింపేందుకు రెడీగా పెట్టిండు, కాలువలు, పైప్ లైన్లు. అవి ఇప్పితే అయిపోయి. నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయి. అది కూడా చేయొస్తలేదంటే దానికి పట్టుకొని అది ఏదో వంక పెట్టుకొని పొత్తు కూడా కొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ ని తిరిగితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసుకోవాలని వాళ్ళని తిరిగితే ప్రజలకు అర్థం కాదా? సడన్ గా కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే TV9 లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది. పోయమ్మో, ఇంత పెద్ద గొప్ప మహాత్ముని, ఇంత పెద్ద తెలంగాణ దేవుణ్ణి వీళ్ళు నడమంత్రం సీరియల్ వచ్చి వాళ్ళని తిడుతున్నారు. ఆ పెద్ద మనిషిని హైదరాబాద్ అంతా కూడా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ కంపెనీలతో నింపి పడేస్తే ప్రపంచ 9 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కేటీఆర్ పట్టుకొని తిడితే, కేసీఆర్ పట్టుకొని పెట్టి వాళ్ళ బిడ్డను కూడా జైలు వేసి ఇవన్నీ చేస్తే ప్రజలు ఊపుకుంటారా చెప్పు? ఇప్పుడు MP ఎలక్షన్స్ వచ్చినాయి, గెలవాలి, ఛాలెంజ్ చేస్తారు, గెలవాలి.
బాబు మా బిడ్డ నివేదిత గ్యారంటీ గెలుస్తున్నది, మా తమ్ముడు రాజు లక్ష్మారెడ్డి గ్యారంటీ, ప్రజలంతా మా దగ్గర ఉన్నారు, మేము పని చేసినాం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, ఇక కూర్చున్నామంతా 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ప్రజలకు నీరు ఇచ్చినాం, మేము కళ్ళల్లో ఒత్తులేసుకున్నాం, కడుపు చంపుకున్నాం, రాత్రి పగలు ప్రజలు ఎంబడి ఉన్నాం, ప్రజలకు అన్ని రకాల కూడా అభివృద్ధి చేసినాం. మాకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ప్రజలు మేము ఎప్పుడు మోసం చేయలేదు, ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చే ఇబ్బంది పెట్టలేదు, ప్రజలకు రోజు ప్రజలలో ఉన్నాం, ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ప్రజలకు పోతే ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది. అసలు మామూలు ఆదరణ లేదు. అసలు మేము పోతా ఉంటే ఇప్పుడు మా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే ఏం పబ్లిక్, ఏం పబ్లిక్, ఏం పబ్లిక్, అసలు అర్థమైతే లేదు. అసలు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ 2 దిమ్మ తిరిగిపోయి వాళ్ళు అవుట్ అయిపోయారు, వాళ్ళకి తెచ్చిపోయింది. ఓ అమ్మో రామరామ, వాళ్ళు ఫస్ట్ మంత్ ఏదో జోరు మీద ఉంది అనుకున్నారు, సెకండ్ మంత్ ఇక మాకే తిరుగులేదు అనుకున్నారు, థర్డ్ మంత్ వస్తే గల ఆడికాడికి అనిపిస్తుంది, ఇక 4th మంత్ వస్తే గల మొత్తం కుప్పకూలిపోయింది కాంగ్రెస్ బీజేపీ. లేదా ఆదరణ మీకు కూడా తెలుసు, అందుకే అవుతున్నారు మీకు. అసలు బీజేపీకి కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు లేనే లేదు, ఒక లీడర్ లేడు. మా కిషన్ 3 సార్లు గెలిచి బీజేపీని కాంగ్రెస్ చూపియాడా? ఇప్పుడు మా 2-3 సార్లు గెలిచి చూపిరా? ఓటు లేరు, క్యాడర్ లేరు, ఓటర్స్ అంతా ఎందుకని పని చేస్తాం. 36 ఫ్లైఓవర్లు కట్టించండి మా కేటీఆర్ గారు సిటీలో, ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేస్తే. అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి తిరుగుతురా. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిదగుడ్డు బొమ్మ పెట్టుకొని, ఓలేమో గాడిదగుడ్డు బొమ్మ అంటారు, ఓలేమో గాడిదగుడ్డు పెట్టాడు. వీళ్ళేం చేశారు? గాడిదగుడ్డు వాళ్ళు గాడిదగుడ్డు ఇస్తే వీళ్ళేం చేశారు? గాడిదగుడ్డు తింటారా? ఇప్పుడు గాడిదగుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2,500 అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకొని గాడి కూడా పెట్టుకొని తిరుగుతున్నావు. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా 4,000 ఇచ్చిరా, నేను దమ్మున్నోని, నేను సీఎం ను మాటి సీఎం ను కేసీఆర్ ని తిరుగుతాడు, కేటీఆర్ ని తిరుగుతాడు, టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేస్తే వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్లే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, హెచ్చుగాంతి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు, మర్చిపోయి ఒట్లు తినవద్దు. వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఇవంతా ఒట్లు. అది మంచిది కాదు వాళ్ళు.